ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఈ 2025 సంవత్సరం మీ జీవితానికి ఆశీర్వాదకరమైన సంవత్సరంగా ఉండాలని మీ కొరకు నేను ప్రార్థిస్తూ ఉన్నాను. అయితే మరి చాలామంది న్యూ ఇయర్ వస్తుందంటే 31st నైట్ అందరూ కూడా ఏదో సాధించినట్టుగా, మరి కొత్త సంవత్సరం వచ్చేస్తుంది మన జీవితాల్లో ఏదో సాధించామన్నట్లుగా చాలా సంబరాలు చేస్తూ ఉంటారు. కొద్దిమంది అయితే మరి పార్టీలు వేసుకుంటారు, కొద్దిమంది బాగా తాగుతూ ఉంటారు, కొద్దిమంది యవనస్తులు మరి ఆ బైకుల మీద రైడ్లు చేస్తూ మరి చాలామంది ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. రకరకాలైన మరి మరణాలు ఈ డిసెంబర్ 31వ తేదీన మనం చాలా చూస్తూ ఉంటాం. అయితే ఒకటి గమనించండి, చాలామంది కొత్తదనాన్ని చాలా ఇష్టపడుతూ ఉంటారు. మరి రెస్టారెంట్లో కొత్తవి వచ్చినాయి అంటే చాలా ఎగబడతారు, మరి టెక్నాలజీలో కొత్తది వచ్చిందంటే దానికోసం ఇష్టపడతారు. అలాగే నూతన సంవత్సరం అనగానే ఏదో ప్రత్యేకంగా భావించి చాలా సంబరాలు చేస్తారు. అయితే నేను మీ అందరికి ఒక మాట చెప్పనా, మరి ఒక నైట్ డిసెంబర్ 31వ తేదీన నువ్వు ఏదైతే చేసావో మరలా ఆ నూతన సంవత్సరంలో కూడా నీకు ఉండే కష్టాలు అలాగే ఉంటాయి, నీ పనులు అలాగే ఉంటాయి, నీ ప్రయాణాలు అలాగే ఉంటాయి, నీ కుటుంబం అలాగే ఉంటాయి, నీ ఈఎంఐలు నువ్వే కట్టుకోవాలి, నీ ఇంటి అద్దె నువ్వే కట్టుకోవాలి, నీ కష్టాలు, నీ యొక్క బాధలు, నీ అనారోగ్య పరిస్థితులు అన్నీ అలాగే ఉంటాయి. ఏదో మనం సాధించినట్టుగా సంబరాలు చేసుకోవడం కరెక్ట్ కాదు. కానీ ఈ నూతన సంవత్సరంలో నీవు కూడా ఏదో సంవత్సరం మారిందని సెలబ్రేట్ చేసుకుంటున్న నీవు ఏదో నీలో మార్పు కావాలంటే మీ అందరికీ ఒక కీ ఇవ్వాలని నేను ఇష్టపడుతున్నాను. ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఈరోజు నా సంవత్సరం మారిందని నువ్వు సెలబ్రేట్ చేసుకోవద్దు, నీ జీవితం మారడానికి నువ్వు సెలబ్రేట్ చేసుకోవాలి. నువ్వు క్రీస్తులో ఉంటే నీ జీవితం నూతన సృష్టిగా ఉంటుంది. ఎంతకాలం క్రీస్తు లేకుండా జీవిస్తారు, ఎంతకాలం క్రీస్తు లేకుండా డిసెంబర్ 31వ తేదీన సంబరాలు చేసుకుంటారు. చాలాసార్లు 31వ తేదీ రాగానే ఇక నుంచి నేను మందు మానేస్తా, ఇక నుంచి నేను ఆ పనులు చేయను, ఒక నుంచి ఏవో చాలా వాగ్దానాలు చేసేస్తాం కదా. మరలా జనవరి 1, 1, 2 తేదీల్లో మరలా అన్ని జీవితం అంతా నార్మల్గానే ఉంటుంది, ఏమీ సాధించలేదని మీరు గుర్తిస్తారు. మరలా అదే పాత జీవితంలో ఉంటారు. మీ జీవితం మారాలి, రోజులు మారడం కాదు, గడియారం మారడం కాదు, క్యాలెండర్ మారడం కాదు. మీ జీవితం మారిన రోజున మీ కుటుంబానికి సంతోషం, మీ జీవితం మారిన రోజున దేవుడు మిమ్మల్ని బట్టి ఆనందిస్తాడు. ఈ నూతన సంవత్సరంలో అయినా మీ జీవితం మారాలని, మీ హృదయం మారాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.